ఏమంటుండే ఇక్కడ రేవంత్ రెడ్డి, కాలేజీ అమ్మాయిలకు ఉచిత ఈవీ స్కూటీలట. ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట, ఆర్థికంగా శక్తిమంతలు చేస్తున్నాం. మహిళా శక్తితోనే $1 ట్రిలియన్ తెలంగాణ. హైదరాబాద్ కాలుష్య రహిత నగరం కావాలి. మూసీ ప్రక్షాళన అడ్డుకోవద్దు. 13వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో మోడల్ కాలనీ, ఇళ్ల స్థలాలపై త్వరలోనే తీపి కబురు చెబుతాం. ఫీల్డ్ డెస్క్ జర్నలిస్టుల మధ్య తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తాం. ప్రజాభవన్లో ఘనంగా మహిళా దినోత్సవం అంటూ చూస్తూ ఉన్నాం. సో కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలకు ఈవీ స్కూటీలు ఇచ్చే దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతో పాటుగా జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో మోడల్ కాలనీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సో ఫీల్డ్ జర్నలిస్టులకు డెస్క్ జర్నలిస్టులకు మధ్య తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మూసీ ప్రక్షాళన అడ్డుకోవద్దు అంటూ ఇంకో చెప్తున్నారు. సో ఇక ఇవన్నిటి గురించి కొంత డీటెయిల్గా మనం మాట్లాడదాం. మూసీ ప్రక్షాళన ఎవరు అడ్డుకుంటారు? మూసీ ప్రక్షాళనకు 2.5 సంవత్సరాలుగా మీరేం చేస్తున్నట్టు? మీరేమైనా పీక్ పొడిచినా అని మేము అడుగుతా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంది అంటే, మూసీ ప్రక్షాళనకు సంబంధించిన దాంట్లో ఈరోజు మీరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఏమో ఏది గాంధీ సరోవర్ గురించి మీరు ఇవన్నిటిని కూడా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత బఫర్ జోన్లో ఉందని చెప్పేసి అక్కడ ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకసారి మీకు క్లియర్గా ఆ నోటిఫికేషన్లో ఏముంది ఏంటి అనేది మీకు కొన్ని డీటెయిల్స్ కూడా నేను ఇస్తా. చాలా క్లియర్గా మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోనే అన్ని విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఉన్నాయి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి వాటిని చూసిన తర్వాత మీరు ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ప్రజల్ని ఏ విధంగా ఇంటే ఒకలాగా వినకపోతే ఇంకోలాగా భయపెట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఒకసారి అది చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది నోటిఫికేషన్ ఏమంటారు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తున్నాం. వేర్ ఇట్ అపియర్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కలెక్టర్ రంగారెడ్డి దట్ ఏ లోకల్ ఆఫ్ ఎకర్స్ 10 acres 34 guntas land is required in the Banlaguda Jagir village of Gandipet Mandal, Rangareddy district for public purpose. So namely acquisition of land for development of land for development of Gandhi Sarovar project under the Musi Riverfront Development Project. సో ఇక్కడ క్లియర్గా మీరు చెప్తున్న విషయమే. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? నేను గాంధీ సరోవర్ గురించి 500 కోట్ల అదే మాట్లాడుతున్నాను కదా, మరి ఇదేంటిది? గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ కదా. సో ఇక్కడ చాలా క్లియర్గా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అండర్ ద మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, దీని గురించి మీరు 10 acres 34 guntas ని ల్యాండ్ అక్వైజిషన్ ఎక్కడ? బండ్లగూడ జాగిర్ విలేజ్ ఆఫ్ గండిపేట్ మండల్. ఇదేమో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఏది గాంధీ సరోవర్ గురించి చెప్పేసి. తర్వాత ఇక్కడ ఇదంతా అయిన తర్వాత మీకు అసలు విషయం కూడా చెప్తా. ద గవర్నమెంట్ ఎగ్జెంప్టెడ్ ద సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ యాజ్ పర్ చాప్టర్ 2 and 3 యాజ్ పర్ ద సెక్షన్ 10A ఆఫ్ ద 21/2017 యాక్ట్ వైడ్ జీవో సంబంధించి రావడం జరిగింది. సో ద అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఇస్ అపాయింటెడ్ యాజ్ ద ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ టేకింగ్ అప్ వేరియస్ యాక్టివిటీస్ pertaining to R&R issues as per the provisions of the act. So therefore it is notified that for the above said project in the Banlaguda Jagir village of Gandipet Mandal, Rangareddy district, land measuring more or less acres of the 10 acres 34 guntas, standard measurement os details description it as follows అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ చూడండి, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ అండ్ సొసైటీ మూసీ రివర్. సో ఇదంతా రావడం జరిగింది. తర్వాత మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ అండ్ సొసైటీ, సో దర్గా హజరత్ మలంగ్ షా గవర్నమెంట్ టూరిజం అంటే చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా దానిలో దాదాపు 10 acres వీటిల్లో కావాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇంకొకటి చూడండి, ఇదంతా నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది. సో నేనేమంటున్నాను, ఫస్ట్ ఏమో ఇవ్వడం జరిగింది, ఏమన్నారు? 10 acres 34 guntas ఏవైతే ఉన్నాయో, సో ఈ వీటిని దేనికోసం? గాంధీ సరోవర్ గురించి కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో గాంధీ సరోవర్ అంటే గాంధీ విగ్రహమే, దానిలో నో డౌట్గా. సో ఇది అండర్ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో ఇది చెప్పడం జరిగింది ఫస్ట్. దాని తర్వాత మీరు ఎట్లా తీసుకుంటారు? వేరే ఎక్కడ ల్యాండ్ ఉంది కదా, రకరకాల విమర్శలు వచ్చిన తర్వాత ఏమంటారు? ఇప్పుడు మధు పార్క్ సంబంధించినటువంటి ఏదైతే అపార్ట్మెంట్ అవుతుందో ఇది బఫర్ జోన్లో ఉంది అని చెప్పేసి ఎవరు? ఆర్డీఓ చెప్పడం జరిగింది. బఫర్ జోన్లో ఎప్పుడు? ఇది 50 మీటర్ల లోపు అని చెప్పేసి అన్నారు. ఇది గతంలో ఏమంటే 2012 కంటే ముందు ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగింది. 2012 కంటే ముందు 9 meters ఉండే ఏది బఫర్ జోన్ అప్పుడు. సో యాజ్ పర్
2012 రూల్స్ ప్రకారం ఈ యొక్క దీన్ని 9 మీటర్స్ బేస్ చేసుకొని కట్టడం జరిగింది. సో ఇప్పుడు 2012 తర్వాత దీన్ని బఫర్ జోన్ 50 మీటర్స్ పెంచడం జరిగింది. సో మరి మీరు ముందే కనుక ఉంటే వాళ్ళు కట్టకపోతుండే. సో 2012 ముందు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం 9 మీటర్స్ బఫర్ జోన్ ఆపే దాన్ని చూసుకొని కట్టడం జరిగింది అపార్ట్మెంట్స్. 2012 తర్వాత 50 మీటర్స్ పెంచడం జరిగింది. మరి 2012 నుంచి 2026 దాదాపు 16 సంవత్సరాల పాటుగా 15 సంవత్సరాల పాటుగా అక్కడ ఉంటారు. ఎప్పుడు కూడా 50 మీటర్స్ అనేటువంటి బఫర్ జోన్ కానీ లేకపోతే రకరకాల చర్చలు కానీ లేవు. సో ఇప్పుడు గాంధీ విగ్రహం కోసం వీళ్ళ జీవితాలన్నింటినీ కూడా రోడ్ల పాలు చేస్తున్నటువంటి విషయం కనబడతా ఉంది. సో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎక్కడికక్కడ తన ఇష్టానుసారంగా పరిపాలన చేస్తూ ఈరోజు ప్రజల యొక్క ఆగ్రహాన్ని చూస్తా ఉన్నాడు. సో ఖమ్మంలో చూసినాం ఏ విధంగా భూదాన్ ల్యాండ్ పైన పేద ప్రజలు తీసుకుపోయి రోడ్ల పాలు చేస్తారు, వాళ్ళ జీతాల రూపాయలు చేస్తారు చూసినాం. ఇప్పుడు మధు పార్క్ సంబంధించిన విషయం కూడా చూస్తా ఉన్నాం. సో ఏ విధంగా పరిపాలన చేస్తుండో రేవంత్ రెడ్డి అర్థమవుతుంది కదా. సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తున్నాడు. సో దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇక రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలని వేధించి మీరు డెవలప్ చేస్తామంటే కుదరదు. ప్రజలని మంచిగా చూసుకుంటూ డెవలప్మెంట్ సంబంధించిన విషయాల్లో చూసుకుంటే బాగుంటుంది. కానీ ప్రజలు రోడ్ల పాలు చేసి మేము ఇష్టానుసారంగా కడతాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే ప్రజలు ఖచ్చితంగా తిరగబడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మీరు ఇంకా 2.5 సంవత్సరాలు పరిపాలన చేయాలి. మరి 2.5 సంవత్సరాలు పరిపాలన చేయాలంటే మంచిగా చేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. మీరు మీ యొక్క స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రజల కోసం పనిచేస్తామంటే మాత్రం మీరు 2.5 సంవత్సరాలు కూడా పాలించలేరు అనేది విషయం గుర్తుపెట్టుకోవాలి. సో అది జరుగుతున్నటువంటి పరిస్థితి మిత్రులారా. ఇది మధు పార్క్ సంబంధించినటువంటి అంశం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మూసీ ప్రక్షాళన అడ్డుకోవద్దట. మూసీ ప్రక్షాళన అడ్డుకోవద్దు. ఎవరు అడ్డుకుంటున్నారు? మీరు పేద ప్రజల ఇళ్లను కూల్చేసి, సామాన్యుల ఇళ్లను కూల్చేసి దాదాపు 20-30 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళను మొత్తంగా రోడ్ల పాలు చేసి మూసీని కడతామంటే ఎట్లా కుదురుతుంది? మీరు ఆల్టర్నేటివ్స్ ఆలోచించండి. ఆల్టర్నేటివ్స్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేస్తామంటే కుదరదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. న్యూజిలాండ్ పై మొదటి నుంచి కూడా పట్టు సాధిస్తూనే ఇండియా వరల్డ్ కప్ గెలవడం జరిగింది. సో దాదాపు మూడోసారి ప్రపంచ కప్ గెలుచుకుంది. గత సీజన్లో కూడా, గతంలో ఫస్ట్ సీజన్లోనేమో ధోని నాయకత్వంలో పాకిస్తాన్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది. తర్వాత 2024 ప్రస్తుతం 2026లో కంటిన్యూగా 3 సార్లు కూడా విజయం సాధించడం జరిగింది ఇండియా. సో ఇది కొంత ఇండియా క్రికెట్ చరిత్రలో మరొక మైల్ రాయి దాటినట్టుగా కనబడతా ఉంది. సో దానికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడదాం. సో తీన్మార్ విక్టరీ, టీమిండియా T20 వరల్డ్ కప్ ముచ్చటగా 3వ సంతం అంటూ చూస్తున్నాం. సో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో వరల్డ్ కప్ సాధించడం జరిగింది.